హే గైస్, ఇది నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వీడియోకి పార్ట్ 2. సో ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే వెళ్ళి చూసేయండి. అండ్ పార్ట్ 1 మీకు అయితే ఒకసారి రీక్యాప్ చూపిస్తా, చూసేయండి. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కినప్పుడు నాకైతే మస్తు అనిపించింది. కొద్దిగా టెన్షన్ కూడా ఉండే. కాకపోతే నాకు ఎంత టెన్షన్ ఉందో, నా పక్కన కూర్చున్న ఒక ప్యాసింజర్ అయితే ఘోరం టెన్షన్ పడుతున్నాడు. ఆయన పడేదే కాకుండా నాకు టెన్షన్ పెడుతున్నాడు. ఏమవుతుందో అని చెప్పేసి నేను అంకుల్ ఏం కాదు లైట్ తీసుకోండి అని చెప్పిన. ఆయన అంటే లేడు, ఆయన ఫస్ట్ టైం కూడా కాదు, మళ్ళీ ఆయన 3-4 టైమ్స్ పోయినట. అట్లా ఉంటుంది జనాలతోటి. ఫ్లైట్లో విండో సీట్ పక్కన కూర్చొని బయటికి చూస్తే ఆ కిక్కే వేరు, మస్తు అనిపిస్తుంది. క్లౌడ్స్ కానీ వల్ల. ఇంకా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు విండో సీట్ పక్కన కూర్చోలేదు, సో మిస్ అయినా. కానీ మధ్యలో కూర్చున్నా మస్తు అనిపించింది. ఇది ఫ్లైట్ లోపల అన్నమాట. సో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ లోపల ఎలా ఉంది. ఇది ఒక నార్మల్ బేసిక్ ఫ్లైట్, అంటే పెద్దనే ఉంది. అండ్ సీట్స్ అనేది దగ్గరకు ఉన్నాయి. అంటే ఒక 15K 20K ఆ ప్రైస్ రేంజ్లో ఈ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మధ్యలో మేమైతే ఆకలి అవుతుంది కాబట్టి మాకు ఒక చికెన్ జింజర్ పెరి పెరి అని ఒక ఐటమ్ ఇచ్చారు. అంటే అది మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ ఐటమ్ కూడా బుక్ చేసుకోవాలి, దానికి కూడా సెపరేట్ ప్రైస్ ఉంటుంది. కాకపోతే నాకైతే అంత టేస్ట్ అనిపించలే. మీకు నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఎట్లుందో. అది ఎట్లుందంటే పైన కింద బన్ ఉంది, ఆ బన్ కూడా చాలా గట్టిగా ఉంది. మధ్యలో చికెన్ కర్రీ సంథింగ్ ఏదో ఉంది. తినలేక తిన్నా. ఆ తర్వాత దుబాయ్లో దిగిన తర్వాత మీకు చూపిస్తా ఎయిర్పోర్ట్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇదంతా దుబాయ్లో ఫోన్స్ అన్నమాట. ఎవరో అన్నారు దుబాయ్ కానీ అక్కడ చాలా తక్కువ ప్రైజెస్ అని. తక్కువ ఏం లేవు. మన ఐఫోన్స్ కానీ శాంసంగ్ కానీ అన్నీ సేమ్ ప్రైస్. ఆల్మోస్ట్ ఒక 2-3 డిఫరెన్స్ ఉందేమో తప్ప మనకైతే తక్కువ అయితే ఏమి అనిపించాలి నాకైతే. నేను అందులో బాగా చెక్ చేసినా కూడా. వీళ్ళు మన ఫ్రెండ్స్ సందీప్, విద్యాచరణ్, రాకేష్ ఇంకా పూజిత నాతో పాటే ఫ్లైట్లో వచ్చారు. అండ్ ఇక్కడ దుబాయ్లో రెస్ట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే మన నెక్స్ట్ ఫ్లైట్ ఉంది ఆ దేశానికి వెళ్ళడానికి. మొత్తం 2 ఫ్లైట్స్. మన సందీప్ లాఫింగ్ అన్నమాట. సో మా ఫ్యూచర్ మాకు అర్థమవుతుంది కాబట్టి లాఫింగ్. యాక్చువల్లీ ఇది షార్జా అన్నమాట, దుబాయ్ ఎయిర్పోర్ట్. అయితే ఇందులో మామూలు ఆకలి అవుతుంది, తిందామని చెప్పి యాక్చువల్లీ అందరికి ఆకలి అవుతుంది, తిందామని చెప్పేసి అక్కడ హోటల్కి వెళ్ళినాం. అక్కడ అన్నీ ఉన్నాయి. ఇంకా తెలిసి ఎయిర్పోర్ట్లో ఆశలు అమ్ముతారని. అయితే మరి ఇంత అని తెలియదు. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇందులో దోశ అనిపించింది. ఉన్నమ్మ దోశ ఉందని చెప్పి ఉరికినాం. అయితే అది దగ్గరికి వెళ్ళిన తర్వాత మెనూ కార్డ్ చూసినాక అది ఇండియన్ రూపీస్ లేదు, వీళ్ళ దుబాయ్ కరెన్సీ ఉంది. ఆడికి అడిగినాం, మా దగ్గర అయితే ఇండియన్ రూపీ ఉంది, తీసుకుంటా అన్నారు. ఒక దోశ ఎంత అన్నాం. ఒక్క దోశ ఎంత తెలుసా? 440 రూపాయలు మాత్రమే. సో ఆలోచిస్తున్నాం తినాలవుతా అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే చాలా ఖాళీగా ఉన్నాం, ఎందుకంటే 10:40కి మా చెక్-ఇన్. ఆ తర్వాత మళ్ళీ 2 అవర్స్ ఖాళీ. మళ్ళీ 12:30కి బోర్డు వెళ్ళాలన్నమాట. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే షాప్ ఇదన్నమాట. సో మనం తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. కాకపోతే టూ మచ్ ప్రైజెస్ అయితే మరీ ఓవర్గా ఉన్నాయి. అండ్ చాలా ఆకలిగా ఉంది కదా, అందుకే మేము ఏదో ఒకటి తిందామని చెప్పేసి చూస్తున్నాం. ఆ తర్వాత ఒక JBL స్పీకర్ అయితే కనిపించింది నాకు. అది ప్రైస్ ఎంత ఉంటుందో చూద్దామని చెప్పి చాలా ట్రై చేసిన. బాక్స్ మొత్తం రౌండ్గా తిప్పిన, కానీ నాకైతే ప్రైస్ కనిపించలే. ఎనీవే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, బికాస్ నాకైతే ఎలక్ట్రానిక్స్ మీద మరీ డిఫరెన్స్ అయితే కనిపించలే ప్రైజెస్. అని చాలామంది మా ఫ్రెండ్స్ అన్నారు దుబాయ్లో ప్రైజెస్ తక్కువగా ఉంటాయి, సగానికి వస్తాయని చెప్పేసి. బట్ మొబైల్ ఫోన్స్ కానీ ఇట్లా స్పీకర్స్ కానీ చూసినా నాకైతే తక్కువ అనిపించలే. అండ్ ఫైనల్లీ మేము ఒక 4 పరోటాలు, పప్పు చికెన్ ఇంకా నార్మల్ ఎగ్ కర్రీ అయితే తీసుకున్నాం. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ 4 పరోటాలు చికెన్ మాత్రం మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1000 రూపాయలు అయింది. అట్లా ఉంటుంది మనతోటి. సో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ అన్నమాట. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ బయట ఇలా ఉంది చూడండి. అండ్ మీకైతే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఏంది ఇంకా చెప్పేసి. అండ్ ఇంకొక 2-3 అవర్స్ నాకైతే టైం ఉంది నా ఫ్లైట్ రానికే. సో అందుకే మేము వెయిటింగ్. మనోడైతే మంచి రెస్ట్ తీసుకుంటున్నాడు, నాకేమో నిద్ర రావట్లే. మన సందీప్ గారు అయితే నిద్రపోయిండు. అండ్ ఇక్కడ మన పూజిత అయితే ఫోన్ చూస్తుంది మంచిగా. చూడండి, ఎంజాయ్ చేసి చిల్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 2 ఫ్లైట్స్ ఉంటే ఒక ఫ్లైట్కి ఇంకో ఫ్లైట్కి 3 అవర్స్ డిఫరెన్స్ ఉంటే చాలు. మాది మొత్తం 5 అవర్స్ ఎంత ఉండే కాబట్టి చాలా అంటే చాలా టైం వేస్ట్ అయింది. నేను ఒక పక్క ఆకలి అవుతుంది, ఒక పక్క అలసిపోయినాం. ఏం తిందామన్నా ప్రైజెస్ ఎక్కువ. సో అట్లా ఉంటుంది మనం డిఫరెంట్ కంట్రీస్ పోయినప్పుడు. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ వాళ్ళైతే బస్లో మమ్మల్ని ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అంటే వెయిటింగ్ హాల్ నుంచి ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్తున్నాం అన్నమాట బస్లో. అంటే కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. అండ్ టూ మచ్ హాట్ అన్నమాట. మేము బస్సు ఇలా దిగిన దాటి చాలా హాట్ అనిపించింది. బస్సులో అయితే ఏసీస్ ఉన్నాయి.
అండ్ తెలిసిందేగా అరబ్ కంట్రీస్లో ఎంత హీట్ ఉంటుందో. ఇదంతా ఎయిర్పోర్ట్లోనే చూడండి, అక్కడ ఫ్లైట్ ఉంది అండ్ నార్మల్గా ఫ్లైట్ ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇలా మొత్తం అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇది మీకు చూపిస్తున్నా, చూసేయండి. ఇదే ఇప్పుడు నేను ఎక్కబోయే ఫ్లైట్. దుబాయ్ నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోయే కంట్రీకి ఈ ఫ్లైట్లోనే వెళ్ళాలి. దాదాపు ఇది కూడా 3 hours 4 hours జర్నీ ఉంది. సో మీకైతే చూపిస్తా. ఇక్కడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీ రెడీగా ఉంది, ఆల్రెడీ స్టార్ట్ ఉందన్నమాట. సో జస్ట్ మీకు చూపించడానికి వీడియో చేసిన. అండ్ ఇది లోపల ఫ్లైట్ అయితే ఎక్కేసిన. అండ్ సెకండ్ ఫ్లైట్ ఇది. అండ్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఫస్ట్ ఫ్లైట్ లెక్కనే ఉండే. అంటే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అంతా అంటే సేమ్ కంపెనీ, 2 ఫ్లైట్స్ కూడా వేరే వేరే కంపెనీస్ కాదు. సో అందుకే సేమ్ ఉండే. అండ్ ఇక్కడ కూడా మాకైతే ఫుడ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ దాంట్లో నాకైతే విండో సీట్ వచ్చింది. సో మన ఆనందాలకి హవదులు లేవు విండో సీట్ వస్తే, బికాస్ విండో సీట్ నుంచి బయటికి చూస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది. ఫైనల్లీ మా ఫ్లైట్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ పైకి వెళ్తుంటే ఒక ఫీల్ వేరే ఉండే అన్నమాట. అంటే ఫ్లైట్ ఇట్లా టేక్ ఆఫ్ తీసుకుంటుంది అంటే ఆటోమేటిక్గా మన ఫీల్ మస్తు ఉంటుంది. ఆ తర్వాత ల్యాండింగ్ టైంలో కూడా మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఆ మధ్యలోనే నీకు బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ల్యాండింగ్ అవుతుందో అప్పుడు నీకు కొద్దిగా భయం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక మనోడు విండో సీట్ కాబట్టి కొద్దిగా మేఘాలన్నీ వీడియోస్ తీసుకుంటున్నాడు. ఈ కింద దుబాయ్ పైన మేము ఎక్కుతున్నాం అనమాట. సో ఇది దుబాయ్. సో బిల్డింగ్స్ కానీ లైట్లు అయితే అక్కడక్కడ మీకు గ్రౌండ్ లాగా లేదా ఎడర్ లాగా కనిపిస్తుంది కదా. అంటే గ్రీనరీ తక్కువ అన్నమాట, చెట్లు కానీ అదల్లా ఉండేది చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇక్కడ దుబాయ్ దాటినాం. అండ్ ఇది మొత్తం నదిలాగా ఉందన్నమాట, మొత్తం నీళ్ళే. అక్కడక్కడ మీకు నాకు షిప్స్ కనిపిస్తున్నాయిగా చూడండి, ఇది మొత్తం షిప్సే. మరి ఏం చేస్తున్నారు అదంతా నాకు తెలియదు. కానీ సీరియస్లీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నాకైతే చాలా భయం అనిపించింది, ఎందుకో తెలియదు. అంటే ఇట్లా కొద్దిగా షేక్ అయింది అనమాట ఏరోప్లేన్. ఈ సెకండ్ ఫ్లైట్లో తందూరి చికెన్ టిక్కా శాండ్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ చేసిన సేమ్ టు సేమ్ ఫస్ట్ ఎలా అయితే ఉందో చికెన్ జింజర్ పెరి సేమ్ అలాగే ఉంది అని చెప్తున్నా. కానీ నాకైతే అస్సలు నచ్చలే, కానీ ఆకలి అవుతుంది తినేసిన. ఎందుకంటే సేమ్ టు సేమ్ పైన కింద బండులు, కింద చికెన్ కర్రీ. అంటే బండులను మెత్త ఉన్నాయంటే మెత్త లేవు. అంటే మరి అక్కడ వాళ్ళు ఉండేదే తినేది అయితేనే నాకైతే తెలియదు. బట్ చెప్తున్నా నాకైతే అస్సలు నచ్చలే. బట్ మొత్తం తిన్నా, ఫుడ్ మాత్రం వేస్ట్ చేయలే, బికాస్ మనకి డబ్బులు రాలిగా. సో ఇదే లోపల ఎలా ఉంది చూడండి, పైన అది బండ్ అన్నమాట. నా ఓవర్ యాక్షన్ చూడండి, బాగాలేదంట. అట్లా ఉంటుంది మన తోటి ముచ్చట. ఇండియాలో ఫుడ్కి దొరకలేదు, అయినా కూడా మనం ఇండియాలో ఉన్న ఫుడ్ని తిడతాం. ఒక్కసారి బయటకు వచ్చి తింటే తెలుస్తుంది ఇండియా ఫుడ్ అనేది అర్థమవుతుంది. సీరియస్లీ ఇప్పుడు నేను మా ఇంటికి ఫోన్ చేసి చెప్తున్నా, మీరు మాత్రం ఇండియాలో ఉన్న ఫుడ్ ప్రతి తినండి, ప్రతి ఫ్రూట్ తినండి, ప్రతి ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అన్ని రకాల ఫుడ్ దొరుకుతాయి మన ఇండియాలో. మీకు ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది ఎట్లుందో. ఎందుకంటే అది ల్యాండింగ్ అయ్యేటప్పుడు అదేదో తెలియని భయం అవుతుంది లోపల. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జాతరలో ఒక జైంట్ వీల్ ఎక్కితే కిందకి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపించింది సేమ్. లోపల ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అండ్ సీరియస్లీ మా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, వేరే కంట్రీ ప్యాలెస్తీన్ సంథింగ్ తెలియదు. ఆయన కూడా ఆయన ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్తున్నాడు ఆయనకు లోపల ఏమవుతుందని చెప్పేసి. ఘోరం నవ్వు వచ్చింది మాకైతే. సో ఫైనల్లీ సెకండ్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వబోతుంది, ఇక దిగేదే లేరన్నమాట. అండ్ ఇది లోపల నేను వెళ్ళిన కంట్రీ వెళ్ళి రీచ్ అయిన ఎయిర్పోర్ట్కి ఇప్పుడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. సో ఆయన వచ్చేంత వరకు ఇక్కడైతే కూర్చున్నాం మేము. మా 5 పాటు ఇంకొక వేరే కాలేజ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మొత్తానికి 10 to 12 people అయితే అయినాం ఈ ఎయిర్పోర్ట్లో. ఒకసారి ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తా. ఒకసారి ఎయిర్పోర్ట్ పైన లుక్ అయితే వేయండి, వాళ్ళ ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి అయితే చూసేయండి. ఇక స్టార్ట్ అయితే అయినాం. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఒక సార్ అయితే వచ్చిండు. ఆయన మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాడు, ఒకసారి వెరిఫై చేసుకున్నాడు. అండ్ ఇక అన్ని ఆయన ఫార్మాలిటీస్ అన్ని ఆయన చూసుకున్నాడు. సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళడానికి సిద్ధమైనాం. అండ్ హియర్ వి గో. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఎండ మామూలు కొట్టలే. సీరియస్లీ టూ మచ్ హై రేంజ్లో ఉంది ఎండ. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే టూ మచ్ ఎండ కొడుతుంది, ఆర్ చలికాలం వస్తే టూ మచ్ చలి. ఎండ ఒక్కొక్కసారి 40 to 43 degrees వెళ్తుంది. అండ్ ఇప్పుడు డిసెంబర్ ఆ మంత్ వస్తే చలి అనేది 0 degrees -1 degrees వెళ్తుంది. సీరియస్లీ అసలు ఎలా ఉండాలో నాకైతే అర్థమైతే లేదు. బట్ లెట్స్ సీ, మనం అన్నీ కూడా ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ చాలామంది మాకన్నా హై ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఐ మీన్ 40-45 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇండియన్స్. సో వాళ్ళే ఉన్నది, మనం ఎందుకు ఉండలేము చెప్పండి. ఒక 2 hours తర్వాత మా రెసిడెన్స్ అయితే రీచ్ అయినాం. ఆ తర్వాత ఫుడ్ అయితే పెట్టిరు, ఒక రైస్, ఆలు కర్రీ, అలాగే మేము తెచ్చుకున్న పిక్కిల్ అండ్ ఒక కబూస్ అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అనమాట. అయితే యాక్చువల్లీ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట ఈరోజు.
ఇది మేమున్న రూమ్ అయితే మాకు వాళ్ళు నిన్న ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఒక అతను వచ్చిండు, వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. ఆయన అక్కడ లోపల ఉన్న ప్రాసెస్ మొత్తం ఆయన చూసుకున్నాడు. ఆ తర్వాత మా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బస్ అయితే వచ్చింది. ఆ బస్లో మమ్మల్ని ఎక్కించుకొని ఇక రూమ్కి తీసుకొని వచ్చారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 అవర్ డిస్టెన్స్ అంట మా కంపెనీ. అయితే మేబీ ఇది టెంపరీ మాత్రమే రూమ్, తర్వాతకి మనకి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంట మా కంపెనీ పక్కకి. సో ఇప్పుడు నిన్న అయితే మేము 2 ఫ్లైట్స్ ఎక్కాము అనమాట, హైదరాబాద్ టు షార్జా టు ఇక్కడికి. సో ఒకసారి ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో పాటు మా సందీప్ కూడా వచ్చింది కదా, నా ఫ్రెండ్. ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. కమాన్. యాక్చువల్లీ సో సందీప్ ఇంకా ఒక అమ్మాయి, ముగ్గురం కలిసి మా కాలేజ్ నుంచి అయితే వచ్చినాం. అండ్ ఈ కంపెనీకి చాలా మంది చెన్నై, ఇంకా తమిళనాడు, కర్ణాటక ఇలాంటి స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుగుదాం. సో సందీప్, నిన్న నువ్వు ఎక్కిన ఫ్లైట్ అయితే, సో ఫస్ట్ టైం ఫ్లైట్ నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది అంటే ఎగ్జైట్మెంట్ ఉండే, తెలిసిందంటే. అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడే ఫ్లైట్ ఎక్కిన ఉండదు సార్, మిడిల్ జర్నీలో ఏదో కూర్చున్నాం అంతే అనిపిస్తుంది. దిగేటప్పుడు ఇలా అనిపిస్తుంది. ఎవరివన్ వచ్చేదాకా తెలియదు కదా, మీ అందరికి ఎవరైతే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కేనా. ఓకే, ఇక్కడికి వచ్చాక అంతా బాగుంది, రూమ్స్ ఇచ్చారు. తెలుగు వాళ్ళే ఇంకా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళని చూసిన తర్వాత అదొక చెప్పలేని ఆనందం వేసి నేను వచ్చి రూమ్స్ అన్ని చూపెట్టి మాకు ఫోన్ ఇచ్చి ఇంటికి కాల్ చేసుకోమని ఫోన్ ఇచ్చి పప్పు, రోటీస్, ఇంకా ఆలు ఫ్రై ఇలా చాలా బాగానే ఉంది. కాకపోతే రైస్ ఒకటి కొంచెం మన రేషన్ బియ్యం కన్నా ఇంకా దొడ్డున్న బియ్యం వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర సన్న బియ్యం ఇస్తాను అనుకో అంతమంది. అండ్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి మనం ఉర్రు తొలుగుతూ అది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి వచ్చినాం. బట్ వెరైటీ ఏంటంటే, మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు నార్మల్గా స్టెప్స్ చేస్తారు, స్టెప్స్ పైన చెక్కొచ్చు అనుకున్నాం. కానీ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో లోపల తిప్పుకుంటూ డైరెక్ట్ ఎయిర్ప్లేన్ తీసుకుపోయారు. స్టెప్స్ డైరెక్ట్ ఎయిర్ప్లేన్లో పోయాం. ఆ తర్వాత నాకు ప్రాబ్లం ఏంటనిపించింది అంటే, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మరీ ఘోరంగా 1 అవర్ ఓన్లీ ఫర్ బోర్డింగ్ పాస్ కొరకు 1 అవర్ అయితే వెయిట్ చేయించారు. అంతమంది లైన్. మరి జనాలు ఇంత ఎందుకు తిరుగుతారో అర్థం కాదు, దేశాల పోండి ఘోరంగా అంతా రష్ ఉన్నారు అనమాట. మేము మళ్ళీ మా ఫ్లైట్ టైం కూడా 1:20కి, అంత నైట్ టైం కూడా అంతమంది ఉన్నారు. అండ్ అట్లా మొత్తానికి అయితే ఒక 3 hours 4 hours వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఫ్లైట్ వచ్చింది. ఎక్కినా మంచి అనిపించింది. కానీ మేము ఎక్కింది మరి అది కొద్దిగా ఎకనామిక్ క్లాస్ కాబట్టి కూర్చోలేక పడుకోలేక ఏం చేయాలో అర్థం కాలేక 3 hours చుక్కలు చూసినాం. సడన్ గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక దగ్గర షేక్ అయింది. నరేందర్ పక్కన ఉన్న ప్యాసింజర్ కూడా షేక్ అయిందంట. నరేందర్ అడిగాను. యాక్చువల్లీ నేను కూర్చున్నాను అనమాట. హైదరాబాద్ ఎక్కిన తర్వాత నేను కూర్చున్నా. నా పక్కన ఒక హైదరాబాద్ అతనే కూర్చున్నాడు. అతను సంథింగ్ రష్యాకి వెళ్తున్నాడంట. అతనికి రీసెంట్లీ మన గుజరాత్ ఏదో ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత రీసెంట్లీ మళ్ళీ లండన్ లో కూడా ఏదో ప్లేన్ క్రాష్ అయింది. అతను అదే మైండ్ పెట్టుకున్నాడు. అతను భయపడుతున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. ఫ్లైట్ అనేది ఇట్లా పైకి ఎక్కి కొద్ది దూరం పోయిందంటే ఇట్లా అయింది అనమాట కొద్దిగా. అయితే నార్మల్గా అయింది నేను అనుకున్నాను. అతను మాత్రం ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇచ్చిండు, ఇట్లా అంటున్నాడు. సో అతను భయపడి మరి మమ్మల్ని భయపెడుతున్నాడు. ఫైనల్లీ నేనుండి లే అన్న నార్మల్ అంటే అతను నార్మల్ కాదు, మేఘాలు అడ్డు వచ్చినాయి అంటాడు. నేను షాక్ అయిపోయిన రీజన్ చూసి. మేఘాలు అడ్డు వస్తే ప్లేన్ క్రాష్ అయిందంట. ఇట్లా తర్వాత సెకండ్ ఫ్లైట్ దుబాయ్లో అయితే ఘోరంగా. మేము దిగింది మార్నింగ్ 7 o'clock. అది తీసుకుని 7 to మా ఫ్లైట్ ఏమో 1:20కి. 6 hours దుబాయ్లో ఖాళీ కూర్చున్నాం, ఏం చేయాలో తెలియక. ఖాళీ కూర్చొని తిరిగి టిఫిన్ చేసి అలా నెక్స్ట్ ఫ్లైట్కి ఎక్కేసి, ఆ ఫ్లైట్ కూడా సేమ్ సిచ్యువేషన్ 4:50 or 5 o'clockకి మేమున్న కంపెనీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం అనమాట. ఇలా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో చూద్దాం, రేపు అయితే మేము ఇంకా కంపెనీకి వెళ్ళాలి. అక్కడ ఉంటుంది అనమాట మా ట్రైనింగ్ రేపు స్టార్ట్. అసలు ఎలా ఉంది ఏం కథ అనేది మీకు రేపు చెప్తా. థ్యాంక్ యూ, బాయ్.